హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. అందరు బాగున్నారండి? ప్రతిరోజు దేవుని వాక్యం మీరు వింటున్నారు, వాక్యం చదువు బలపడుతున్నారని నేను ఎంతగానో ప్రభువుని స్తుతిస్తున్నాను. అలాగే మీరు ఇస్తున్న సాక్ష్యాలు బట్టి ఆ సాక్ష్యాలు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నాయన్న విషయాన్ని చెప్పడానికి ఎంతగానో సంతోషిస్తున్నాను. థాంక్ గాడ్. హల్లెలూయా. ఈరోజు మరొక వాక్యం చూద్దామా? కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 23వ వచనం. కీర్తనలు 37:23. ఒకరి నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. ఒకరి నడత యెహోవా చేతనే ఏం చేయబడంట? సరి చేయబడు, స్థిరపరచబడు. సో ఈరోజు స్థిరపరచబడుట మన ఆత్మీయ జీవితంలో ప్రతి ఒక్కరు కూడా వారు స్థిరపరచబడాలి, నడిపించబడాలి, లైఫ్ సెటిల్మెంట్ అని చాలామంది ఆలోచిస్తారు. ఏంటి లైఫ్ సెటిల్మెంట్? సో వాట్స్ ద మీనింగ్ ఆఫ్ లైఫ్ సెటిల్మెంట్? చాలామంది ఒక మంచి జాబ్ అంటారు, మ్యారేజ్ అంటారు, పిల్లలు అంటారు, ఒక మంచి హౌస్ అంటారు, కార్ అంటారు, లైఫ్ సెటిల్ అంటారు. దట్స్ నాట్ లైఫ్ సెటిల్. సో ఈరోజు ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒక వ్యక్తి ఈ లోకమంతా జయించి తన ప్రాణాన్ని కోల్పోతే అది అతని జయమా, అభిజయమా? అతను స్థిరపడ్డా లేకపోతే స్థిరత్వం లేదా? ది గ్రేట్ అలెగ్జాండర్ ప్రపంచాన్ని గడగల్లాడించిన వ్యక్తి ఒకనొక దినాన్ని చనిపోయాడు. మరి ఈ వాక్యం వింటున్న వారు చనిపోరా అంటే చనిపోరు. అది ఏ మరణం అంటే రెండవ మరణం, నరకానికి వెళ్ళరు అని. ఇహలోకంలో మనం జీవిస్తున్న ఈ కొంచెం జీవితాన్ని ప్రభు కొరకు పరిశుద్ధంగా, పవిత్రంగా ఈరోజు మనమందరం కూడా మనస్సాక్షి పవిత్రంగా కాపాడుకుంటూ విశ్వాసంలో ముందుకు వెళితే మన జీవితం స్థిరపరచబడుతుంది. అది ప్రభు సన్నిధిలో ఇక్కడ కన్నుమూయగా పరలోకంలో మనం కళ్ళు తెరుస్తాము. యుగ యుగములు ప్రభుతో మనం ఆనందిస్తాం. అది స్థిరపరచబడడం. యుగ యుగములు మనతో పాటు ఉండేది, అది స్థిరత్వం అనేది. కార్లు మిద్దెలు స్థిరత్వం కాదండి. ఒకవేళ మీ పిల్లలకి ఆ కార్లు మిద్దెలు ధనము బ్యాంక్ బ్యాలెన్స్ ఇస్తుంటే వాళ్ళు కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి. వారికి స్థిరత్వం ఇవ్వండి, స్థిరమైన విశ్వాసాన్ని ఇవ్వండి. స్థిరమైన విశ్వాసం, నమ్మకం ప్రభువులో మీరు కల్పించగలిగితే, వారి రక్షణ కొరకు మీరు ప్రయాసపడగలిగితే వారు సరిగ్గా వారు స్థిరపడినట్టే. అది యెహోవా వలనే సాధ్యం. యెహోవాయే స్థిరపరచు. ఇంకేమన్నాడు? అలా స్థిరపరిచిన వారిని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. వాడి ప్రవర్తన. సో యెహోవా చూస్తున్నాడు, ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు, మిమ్మల్ని చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు, అందరినీ చూస్తున్నాడు. మన ప్రవర్తన బట్టి ఆయన ఆనందిస్తున్నాడు. ఈరోజు కళ్ళు మూసుకుందాం. ఈ డే నా ప్రవర్తన విషయమే దేవుడు ఆనందిస్తున్నాడా, బాధపడుతున్నాడా? ఒక్కసారి పరీక్షించుకుందాం. ఈరోజు మన ఆత్మీయ జీవితము ప్రభువుతో మన స్థిరం చేసుకోగలిగితే, స్థిరపరచబడగలిగితే ప్రభు మన విషయమే సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. ఈరోజు అలా ఆనందించేవారుగా యుగ యుగములు మీతో పాటు మీ కుటుంబాలు, మీ తరతరముల వరకు దీవెనకరముగా అందించే విలువైన రక్షణ మీరు పొందుకొని దాని పట్ల మీరు స్థిరపరచబడగలిగితే ప్రభు సంతోషిస్తున్నాడు, మీ జీవితం సార్థకమవుతుంది. ఈరోజు ఈ వాక్యం ప్రతి ఒక్కరు అటువంటి ఆత్మ సంబంధమైన స్థిరత్వంలో ఉండాలని ప్రభు పేరు మీకు కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్.